ఇదివరకు మనకు హైదరాబాద్ పాత బస్తీ అమ్మాయిలకి సంబంధించి అనేక ఉదంతాలు, కేసులు బయటకొచ్చినాయి. ఏది షేకులకిచ్చి పెళ్లి చేయడం, 6 నెలల కాంట్రాక్టు, ఏడాది కాంట్రాక్ట్ అని చెప్పి, ఆ తర్వాత పోతా పోతా వాళ్ళు తలాక్కులు చెప్పేసి వెళ్ళిపోవడం, వీళ్ళేమో మాజీ భార్యలుగా ఉండిపోవడం, ఆర్థికంగా చితికిపోవడం, అలాంటి సంక్షోభాలకు సంబంధించిన స్టోరీలు. అట్లాంటి వాళ్ళని కాపాడడానికి స్వచ్ఛంద సంస్థలు, చట్టం రావాలంటేనేమో అట్లాగే చేసుకోవడానికి వీల్లేదనే చట్టం చేయకపోవడం, అదేమంటే అది మా మతాచారాల ప్రకారం మా మౌలీలు చేసేది, మీరెవరు జోక్యం చేసుకోవడం అంటూ అడ్డుపట్టడం, ఇదంతా చూసాం. ఇప్పుడు చైనా అబ్బాయిలకి పెళ్ళిళ్ళు జరగట్లే. ఎందుకని? అక్కడ ఒక్కళ్ళే సంతానం అన్నప్పుడు అబ్బాయిల సంఖ్య పెరిగి అమ్మాయిల సంఖ్య తగ్గేటప్పటికి అమ్మాయిల డిమాండ్లు పెరిగి అబ్బాయిలు అత్తారింటికి కాపురానికి వెళ్ళాల్సిన పరిస్థితులు వస్తుంటే, అలాంటి బతుకులు మాకొద్దంటూ అబ్బాయిలు పెళ్ళిళ్ళే చేసుకోకుండా ఆగుతున్నటువంటి వాళ్ళు ఇప్పుడు బంగ్లాదేశ్‌కి ఎక్కువగా వస్తున్నారు. బంగ్లాదేశ్‌లో కాంట్రాక్ట్ మ్యారేజెస్ ఎక్కువ జరుగుతున్నాయి. ఒక్కొక్కళ్ళకి అక్కడ 8 మంది, 10 మంది, 12 మంది పిల్లలుంటే అందులో ముగ్గురో, నలుగురో, ఐదుగురో, ఆరుగురు ఆడపిల్లలుంటున్నారు. ఆ ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసే పరిస్థితుల్లో ఆళ్ళ ఆర్థిక స్తోమత లేని వాళ్ళు చైనాకి సంబంధించినటువంటి డబ్బు బంగ్లాదేశీ రూపాయల్లో చూస్తే 5,00,000 నుంచి 10,00,000. చైనా వాళ్ళకి అది ఒక 50,000 నుంచి 70,000 రూపాయలు అవుతుంది. కొంత అయితే 30,000 చైనా రూపాయలు చూసుకుంటే గనక ఇక్కడ దాదాపుగా 3, 4 లక్షల రూపాయలు అయిపోయేటటువంటి పరిస్థితి ఉంది. అట్లాగా ఆ రూపాయలు తీసుకుని తమ బిడ్డలనిచ్చి పెళ్లి అని చెప్తున్నారు. కాంట్రాక్ట్ మ్యారేజ్. డైరెక్ట్‌గా బంగ్లాదేశ్ నుంచి తీసుకెళ్ళిపోతున్నారు. ఇది చేసి పెట్టడానికి బ్రోకర్‌లు పెరిగిపోయారు. చైనా అబ్బాయిలకి, బంగ్లాదేశీ అమ్మాయిలకి. వీళ్ళని తీసుకెళ్ళి కాపురం చేస్తారు. అమ్మాయి నచ్చిందంటే కొనసాగుతారు. లేకపోతే వదిలిపెట్టేస్తారు. ఇది అక్కడ సాగుతున్న కొత్త తతంగం.